హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోతుంది లాంగ్ వీడియోకైతే. అందుకే ఈరోజు సండే కదా! అలా అని నేను సండే రోజైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేసినా అనమాట. ఈరోజు సండేకి స్పెషల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అస్సలు బోర్ కొట్టవు నా వీడియోస్ అయితే. చాలా రోజుల తర్వాత ఈ సండే రోజైతే స్పెషల్ చేసిన. అది వచ్చేసి గ్రీన్ చికెన్ అనమాట. నాకు చాలా రోజుల నుంచి గ్రీన్ చికెన్ చేయాలని అనుకుంటున్నా కానీ నాకు టైం వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. ఈరోజు ఎలా అయినా సరే గ్రీన్ చికెన్ చేయాలని ఫిక్స్ అయిపోయినా నేను. అందుకనే ముందుగానే నేను చికెన్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. ఆ తర్వాత పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలి. దీంతోపాటు పుదీనా, ఇంకొంచెం అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చగా ఉండొద్దు, చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. ఇది కర్రీలోకి పేస్ట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కర్రీలో గ్రేవీ ఎలాగో కావాలి కాబట్టి వాటర్ వేసుకుంటే మంచిగా పేస్ట్ అవుతుందన్నమాట. ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను పెరుగు అయితే యాడ్ చేసుకోలేదన్నమాట. పెరుగు ఉంటే మీరు పెరుగు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది. దీంట్లో నేను కొంచెం ఆయిల్, నిమ్మరసం కూడా వేసుకున్నా. ఆ తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ని అంతా దీంట్లో వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి మిక్సీలో వేసుకున్నా కానీ సపరేట్గా అయితే వేసుకోలేదు. మళ్ళీ కర్రీలో కొంచెం అల్లం పేస్ట్ అయితే నేను వాడతాను అనమాట. ఇలా కొద్దిసేపు కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. కొద్దిసేపు ఉంచుకున్నా ఏం లేదు, డైరెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, అది మన ఇష్టం అనమాట. పెట్టుకోవచ్చు, లేదంటే వెంటనే చేసుకున్నా కూడా బాగానే వస్తుంది. దీనికి వైట్ రైస్ కాకుండా బగారా రైస్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయను, చాలా లైట్గానే వాడతా. మీరు ఏమైనా ఒకవేళ ఎక్స్ట్రా మసాలాలు ఎలా వాడతారో కూడా నాకు తెలీదు. నేనైతే సింపుల్గానే ఇట్లా వాడతా. ఎక్కువ తక్కువ మసాలాలు అయితే ఏం యాడ్ చేయను అనమాట. ఎందుకంటే కడుపులో నాకు కూడా మండినట్టు అనిపిస్తుంది. అందుకని మసాలాలైనా కారమైనా కొంచెం తక్కువనే యాడ్ చేసుకుంటా. ఇలా బగారా రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నా కానీ జున్నుగాడైతే ఫుల్ గోల చేస్తున్నాడు. ఈరోజే బాగా ఏడుస్తున్నాడు. వాడు ఎత్తుకోవాలంట, ఎత్తుకొని వంట చేయాలంట. నన్ను రా రా అని పిలుస్తున్నాడు. వాడిని ఎత్తుకొని సగం వంట చేసిన. స్టాండ్కి కెమెరా పెట్టేస్తాం కదా, ఇక వాడిని ఒక చేత్తో వాడిని ఎత్తుకొని ఒక చేత్తో చేస్తూ ఉంటానన్నమాట. మధ్య మధ్యలో దించుతూ అలా చూసుకుంటూ కర్రీ అయితే చేస్తున్నా. పిల్లలు ఏడవకపోతే నిమ్మలంగా చేస్తుండే కానీ పిల్లలు కొంచెం ఏడుస్తుంటే చికాకు అనిపిస్తుంది. ఇక ఎలాగోలా కర్రీ అయితే కంప్లీట్ చేసినా, కానీ కర్రీ అయితే సూపర్గా ఉంది. నార్మల్గా తాలింపు అయితే వేసుకోవాలి. కాకపోతే ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యేదాకా ఉంచుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సపరేట్ మసాలా ఏం యాడ్ చేయలేదు. ఈ రైస్లో కూడా నార్మల్గా బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి అయితే వేసుకున్నాను. వేరే మసాలా ఏం యాడ్ చేయలేదు. కొంచెం కొత్తిమీర పొడి యాడ్ చేసుకున్నా. ఇందులో ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా ఉడికించాలి, అప్పుడు ఎర్రగా అయితే. ఆ తర్వాత కొంచెం ఇందులో అల్లము, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. నేను ఈ రెసిపీ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా. ఒక 2-3 మంత్స్ అవుతుంది అనుకుంటా నేను అనుకొని కూడా, కానీ నాకు టైం అసలు సెట్ అవ్వట్లేదు. చేయాలనుకుంటూ ఫైనల్గా ఈరోజు అయితే చేసిన అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఎవరైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఆ కలుపుకున్న చికెను, ఆ పచ్చిమిర్చి, ఆ గ్రేవీని మొత్తం దీంట్లో వేసుకోవాలి. పక్కన రైస్ అయితే ఉడికిపోయింది. పచ్చిమిర్చి కారం కొంచెం తక్కువైనట్టు అనిపించింది. అందుకే నేను పైన కొన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసిన. నాకు అవి ఎంత వేయాలి అనేది అర్థం కాలేదు. ఎందుకంటే చికెన్లో పచ్చిమిర్చి వేయడం ఫస్ట్ టైం కదా, నాకు అర్థం కాలేదనమాట. కొంచెం తర్వాత కొన్ని యాడ్ చేసిన, అప్పుడు సరిపోయినాయి. చాలా బాగుంది. గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు గ్రేవీ వద్దనుకుంటే ఇంకా దగ్గర పడిన దాకా కూడా కర్రీని ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే గ్రీన్ చికెన్ చేయడం ఫస్ట్ టైము. ఇది బగారా రైస్లో బాగుంటుందని నా ఫీలింగ్. అంటే వైట్ రైస్లో కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఈ చికెన్ కర్రీని ఎందులో తిన్నా బాగానే ఉంటుంది. మీరు ఒకసారి చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ ఇది చిన్న ప్రాసెస్సే, దీనికి పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. కాబట్టి మీరు తక్కువ టైంలో చేసుకోవాలనుకుంటే ఇట్లా డిఫరెంట్గా అయితే ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గ్రీన్ చికెను. ఎవరికైనా తెలియకపోతే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఈరోజు ఇది తింటుంటే ఒక ఐడియా వచ్చింది. ఇది బగారా రైస్లో కంటే మనం కొబ్బరి అన్నం చేసుకుంటాం కదా, ఆ కొబ్బరితో బిర్యానీ అన్నం చేసుకుంటాం కదా, అందులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అది కూడా ట్రై చేద్దాం. మన ఛానల్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేద్దాం. ఇంకా చాలా లేట్ అయిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ అన్నం నేను 1కో 2కో తిన్న తర్వాత కొంచెం పని ఉంటే బయటకైతే వెళ్ళినాం. మేము కొంచెం పని ఉంటే మా హస్బెండ్కి బయటకైతే వెళ్ళినాం. ఎక్కువసేపు కూడా ఉండలేదు. పిల్లలు కూడా బాగా గోల చేస్తున్నారు బయట. ఇంకా నివికి లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు కావాలంట. అటు ఇటు తిరుగుతూ ఉంది మొత్తం కావాలని చెప్పేసి. దున్నుగాన్ని కూడా కిందకి దించేస్తే ఇంకా వాడు కూడా వాడి పని స్టార్ట్ చేసిండనమాట. అన్ని గుంజి కిందేస్తున్నాడు. ఎందుకులే అని మళ్ళీ వెంటనే ఎత్తుకున్నాము. కొద్దిసేపు కింద దించినాం అంతే. వాడికి ఆగట్లేడు. ఇద్దరు కలిసి
అన్నీ గుంజుతున్నారు. ఇద్దరికి మళ్ళీ ఒకే వస్తువు కావాలంట. అక్కడ బాగా గోల చేస్తున్నారు అని చెప్పేసి కొద్దిసేపు మా పని అవ్వగానే మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే వచ్చేసినాము. ఇంటి దగ్గర కొంచెం పని ఉందని చెప్పేసి వచ్చినాము. ఈరోజు నెయ్యి ప్రిపేర్ చేయాలి. 10 days దాటిపోయింది. మీగడ అంటే రోజు కలెక్ట్ చేస్తాం కదా, అది పక్కకు పెట్టేస్తాను అనమాట. అంటే డైలీ ఫ్రిడ్జ్లోనే ఉంచను. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి తీసి కొద్దిసేపు బయట, ఇప్పుడు పాల మీద మీగడ తీసినప్పుడు బయట పెడతా, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతా అనమాట. ఇట్లా ఒక 15 days అయితే అయిపోయింది. ఇంకా దీన్ని కూడా ఇలా ఉంచకంటే ఇంకా నెయ్యి చేయాలి. అగో అది ఫిల్ అయిపోయిందనమాట. ఎప్పుడైనా సరే ఆ టిఫిన్ ఎండగానే నెయ్యి చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా అలానే అనమాట. రోజు 3 days నుంచి చేయాలి అనుకుంటున్నా. ఈ పని కూడా లేట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుంది. ఆ నెయ్యి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అనమాట, హ్యాపీనెస్. అది ఎంత బాగా వస్తుందని హ్యాపీనెస్ అనమాట. చూడండి ఆ మీగడైతే ఎంత బాగా వస్తుందో. ఒక 2-3 రౌండ్లు అయితే మిక్సీ పట్టేసిన. ఒకసారి వేయడానికి అది సరిగా అవ్వట్లేదు అందులో. అందుకని కొన్ని కలిపి ఒక 3 times అయితే నేను మిక్సీలో వేసేసిన. కూల్ వాటర్ అయితే బాగా వస్తుందంట. నేను కూల్ వాటర్ అయితే పెట్టలేదు, నార్మల్ వాటర్తో చేసిన. నార్మల్ వాటర్తో కూడా బాగానే వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు చూస్తుంటే ఎంత ప్యూర్ గీ అన్నట్టు అనిపిస్తుంది. నేను ఇది ప్రిపేర్ చేయడం 3rd or 4th టైము. బాగా వచ్చింది నెయ్యి అయితే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది సరిగా రాలేదన్నారు. ఆ తర్వాత అలా కాదు, ఇంకా బాగా మరిగించాలని నాకు కొంతమంది మన సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది చెప్పారు, కామెంట్ చేసారు ఒక 2-3 ఇంకా బాగా మరిగించాలని. అందుకే నేను ఈసారి ఇంకా సెకండ్ టైం కూడా బాగా మరిగించిన. చాలా బాగా వచ్చింది నెయ్యి అయితే. ఇలా నెయ్యి ప్రిపేర్ చేయడం అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మనకు అంట్లు అయితే చాలా అవుతాయి. ఇక రెగ్యులర్గా నేను పడుకున్నప్పుడే చేస్తుండే. కాకపోతే పిల్లలు ఈ మధ్య పడుకోవడం కూడా లేట్గా పడుకుంటున్నారు. మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు, ఎడిటింగ్కి కూడా టైం ఉండట్లేదు అని చెప్పేసి ఈరోజు పిల్లల్ని చూసుకుంటూనే ప్రిపేర్ చేసేదాన్ని. ఇంతకుముందు 2 times కూడా పిల్లలు నిద్రపోయినాక నైట్ ప్రిపేర్ చేస్తుండే. ఇప్పుడు మాత్రం ఇక డే టైంలో చూసుకుంటూ ప్రిపేర్ చేస్తుండే. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నైట్ పడుకున్నాక ఎడిటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ అన్నట్లు నేను ఈరోజైతే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఇట్లా షూట్ అయితే చేసిన అనమాట. అయినా కూడా వాళ్ళు నన్ను కంప్లీట్గా చేయనివ్వరు అనమాట. అందుకే వాళ్ళు నిద్రపోయినప్పుడు చేస్తుంటాను. వాళ్ళు లేచినప్పుడు వాళ్ళతో కూర్చొని ఆడిపించడం, కలిసి కొద్దిసేపు టీవీ చూడడం, రైమ్స్ అవి ఇవి పెట్టి, అంతేగాని పని మాత్రం చేయొద్దు అనమాట. వాళ్ళ పక్కనే కూర్చోవాలి ఎప్పుడు. గీ మరుగుతున్నప్పుడు బాగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. దీంట్లో కొంచెం కరివేపాకు కానీ తమలపాకు కానీ యాడ్ చేస్తే మంచిది అంట. నా దగ్గర కరివేపాకు ఉంది, నేను కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు చాలా హెల్దీ కదా, మనకు కూడా చాలా జుట్టుకి కూడా హెల్ప్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అందుకే నేను ఈ కరివేపాకుని అయితే కొంచెం యాడ్ చేసుకున్నా. చాలా బాగా వచ్చింది నెయ్యి అయితే. సండే రోజు అయితే ఇలా గీ ప్రిపేర్ చేసిన, ఇంకా గ్రీన్ చికెన్, ఇంకా బగారా రైస్ అనమాట. కొద్దిసేపు ఒక 1 hour అలా బయటకు వెళ్ళేసి వచ్చినాం. నేను ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ లాంగ్ అవ్వాలి అని చెప్పి వీటిని సాగదీయడం, అనవసరమైన సోది పెట్టి వ్లాగ్స్ కూడా ఏదో 15 minutes 20 minutes ఎక్కువ మాట్లాడాలి, సోది పెట్టాలి, అలా అయితే మనకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. ఇట్లా అంటే ఎంత ట్రై చేసినా ఏం సోది పెడతాం అనిపిస్తుంది నాకు. అందుకే నా వీడియోస్ కూడా 10 minutes కంటే ఎక్కువ ఉందంటే చాలా తక్కువే, 1-2 వీడియోసే అనమాట. అందుకే నా వీడియోస్ బోర్ కొట్టవు. ఛానల్లో వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.